మరి చికెన్ 65 మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, కోడిగుడ్లు 2, మైదా 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మొదలు పెట్టేద్దామా సార్? ఓకే. ఓకే, సో ముందుగా ఏం చేద్దాం? బౌల్ తీసుకొని బౌల్లో డీప్ ఫ్రై సార్? డీప్ ఫ్రై చేయాలండి. స్టవ్ వెలిగి చేసుకుందాం మనం. చికెన్ వేసారు. చికెన్లో ఇది వేయాలి, మైదా, కార్న్, మొక్కజొన్న పిండి. థ్యాంక్ యూ. ఎగ్ కట్ చేసి దీంట్లో వేయాలండి. ఎగ్ పగలు కొట్టి వేయాలి. ఎగ్ కట్ చేసేస్తారా? ఇప్పుడు చూడండి, మీ ఆవిడ ఆడుకుంటున్నారు మిమ్మల్ని. మీ యాంకర్ చాలా బాగుంటుందండి. నా యాంకరింగ్ అండి, థ్యాంక్ యూ అండి. చూస్తామండి ఎప్పుడు. గరం మసాలా, కారం, కారం, సాల్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మిక్సింగ్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేస్తామండి. ఇప్పుడు ఇవి వేగాలి సార్. అయిన తర్వాత దీన్ని ఫ్రై, దాంట్లో ఆయిల్ వేసేసి చేయాలి. షిఫ్ట్ చేసేస్తున్నాను సార్. ఇది పెట్టేసాము. ఇప్పుడు ఇటు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? పచ్చిమిర్చి కట్ చేసింది వేయాలి. కొన్ని మిర్చి, ఉల్లిపాయలు తీసి. సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాల? అవునండి. కరివేపాకు వేసుకున్నారు ఈ గ్యాప్లో. ఇంకొంచెం వేగాలి కదా. ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు సార్? మా ఆవిడ దగ్గర. మీ ఆవిడ దగ్గర నేర్చుకున్నారా? ఓకే, ఇంకేమైనా వేస్తారా? వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అది రెడీ చేస్తే తీసింది వేయాలి. మీరు చూసి చెప్పండి. వేయండి. వేసేనా? పెరిగేస్తున్నానండి. బౌల్ మీద క్యాప్ పెట్టాలి. లిడ్ క్లోజ్ చేస్తాం. దీని తర్వాత ఇంకా డైరెక్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఓకే, చూద్దామండి అయిందని. చూడండి. రెడీ మేడం. చికెన్ 65 రెడీ. థ్యాంక్ యూ సార్. చికెన్ 65 మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ 65 తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్, మైదా, కార్న్ఫ్లోర్, కోడిగుడ్డు, గరం మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
ఈ చికెన్ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన చికెన్ ముక్కలు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ 65 రెడీ.